సాక్షి ఛానల్తో పాటు సంబంధిత యాజమాన్యంపైన కఠిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాస్తామని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి, ఆ ప్రాంత మహిళలపై సాక్షి మీడియాలో ప్రసారమైన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా ఈ అంశంపై స్పందించాలని కోరారు. ఎవరూ ఏమీ చేయలేరని, లెక్కలేనితనంతో ఉంటే శిక్షలు తప్పవని హెచ్చరించారు. మహిళా కమిషన్ పరిధిలో తీసుకోవాల్సిన చర్యలు చేపడతామన్నారు. 150 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అన్నాడు గుంటూరులో, రిజిస్టర్డ్ వర్కింగ్ విత్ ఫీమేల్ సెక్స్ వర్కర్స్ అని అన్నాడు. అది చాలా తప్పు. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇచ్చిన డేటా అండి. ఈ డేటాలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, ప్రతి ఒక్క ఊర్లో ఎంతమంది ఫీమేల్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు, ఎంతమంది ఎన్జిఓస్ వాటి కింద వర్క్ చేస్తున్నారనే డేటా చాలా క్లియర్ గా ఉంటుంది. ఎవరో స్టడీ చేస్తే ఆ స్టడీని బేస్ చేసుకుని టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందని కోట్ చేస్తాడా? టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ప్రాంతం మెన్షన్ చేయలేదు, ఓవరాల్ గా స్టేట్ మెన్షన్ చేశారు. మీరు ఒక రాజకీయ కారణాలతో ఒక ప్రాంతాన్ని, మహిళల్ని అవమానపరచడం చాలా తప్పు. ఒక పబ్లిక్ ఛానల్లో ఆ మాట వాడారంటే అది ఎంత అవమానకరం. ఎవరు ఏం చేయలేరనే లెక్కలేంతను. ఆడవాళ్ళు ఏం పాపం చేశారండి? అమరావతి ప్రాంత ఆడవాళ్ళు ప్రభుత్వం అడిగితే భూమి ఇచ్చారు రాజధాని కోసం. త్యాగం చేసినందుకు గత 5 ఏళ్లలో రోడ్లు ఎక్కారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారు, అలాగే మహిళా కమిషన్ చుట్టూ కూడా తిరిగారు. కానీ ఎక్కడా న్యాయం జరగలేదు. సరే, ప్రభుత్వాలు మారినయి, అమరావతి అభివృద్ధి వైపు నడుస్తోంది అని ఊపిరి పీల్చుకొని ఇంట్లో కూర్చొని నవ్వుతుందా అంటే మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ వాళ్ళు రోడ్లు ఎక్కేలాగా కన్నీళ్లు పెట్టినలా చేశారు. సోషల్ మీడియాలో మాట్లాడిన కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాకు శిక్ష పడదని మాత్రం అనుకోకండి. రాజకీయ నాయకుల ముసుగులో వాళ్ళ నీడలో నడిపే ఛానల్స్ మాత్రం సమాజానికి చాలా ప్రమాదకరం. ఇది తప్పుగా దొర్లింది ఈ పదం అని చెప్పలేదు. నేనేదో వాళ్ళని ఉద్దేశించి అనలేదు. అమరావతి చుట్టుపక్కల అయినా, అమరావతి మహిళలైనా ఇది మళ్ళీ ఎక్కడా రిపీట్ అవ్వకూడదు.